అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో హౌ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. చాలామంది ఇలా అనుకుంటారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని. మన ప్రాబ్లం ఎలాంటిదైనా మనం దాన్ని సాల్వ్ చేయగలగాలి. అలా సాల్వ్ చేయగలిగినప్పుడే మనం గమ్యాన్ని చేరుకోగలం. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. మనం చేయాల్సిన పని ఆ సొల్యూషన్ని వెతకడం. అది ఎలా అంటే మన ప్రాబ్లమ్ని 4 టైప్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ వన్, అసలు మన ప్రాబ్లం ఏమిటి. సెకండ్ వన్, ఆ సమస్యకు గల కారణం ఏమిటి. నెక్స్ట్ థర్డ్ వన్, ఈ సమస్యకు పరిష్కారాలు ఏమేమి ఉన్నాయి. నెక్స్ట్, మీరు ఎంచుకున్న పరిష్కారం సరైనదేనా. ఇలా ప్రాబ్లమ్స్ని 4 టైప్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం మొదలు పెట్టాలి. దానికంటే ముందు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే వచ్చే సక్సెస్ ఏంటి అని ఆలోచించాలి. అంటే పాజిటివ్స్ గురించి ఆలోచించాలి. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే వచ్చే నష్టాల గురించి ఆలోచించాలి. అంటే నెగిటివ్స్ గురించి ఆలోచించాలి. ఇప్పుడు మనకు ప్రాబ్లం యొక్క పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండు తెలుసు. నెక్స్ట్, ఆ ప్రాబ్లం యొక్క ఇంపార్టెన్స్ ఆలోచించాలి. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ అర్జెంటుగా సాల్వ్ చేయాల్సినవి ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ స్లోగా చేసినా ఎలాంటి నష్టం ఉండదు. ఇప్పుడు మనం ప్రాబ్లంలోని పాజిటివ్స్, నెగిటివ్స్, ఇంపార్టెన్స్ 3 చెక్ చేసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. ఇప్పుడు కొంతమంది అమ్మయ్య ప్రాబ్లం సాల్వ్, ఇంకా రిలాక్స్ అవుదాం అనుకుంటారు. మనం అంతా పాజిటివ్గా జరుగుతుంది అనుకుంటాం. కొన్నిసార్లు మనకు పాజిటివ్ అనిపించినవి కూడా నెగిటివ్గా మారచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెట్టు 1,00,000 అగ్గిపుల్లను తయారు చేయగలదు. అలాగే ఒక్క అగ్గిపుల్ల చాలు ఆ 1,00,000 చెట్లను కాల్చివేయడానికి. అలాగే లైఫ్లో కూడా ఒక్క నెగిటివ్ థాట్ చాలు అన్ని పాజిటివ్ థాట్స్ని కాల్చివేయడానికి. మనం చేసే పనిలో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, అలాగే నెగిటివ్స్ కూడా ఉంటాయి. ఆ నెగిటివ్స్ ఏంటో మనం ముందుగా ఊహించుకొని ఆ నెగిటివ్స్ని కూడా పాజిటివ్గా మార్చుకోగలిగితే కొంచెం వరకు ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఒక తల్లి తన కొడుకుకి స్వీపర్ని చూపిస్తూ నువ్వు చదువుకోకపోతే ఇలా అవుతావు అంటుంది. ఇది నెగిటివ్ కామెంట్. అలాగే మరో తల్లి తన కొడుకుకి స్వీపర్ని చూపిస్తూ నువ్వు బాగా చదువుకుని మంచి పొజిషన్లో ఉండి ఇలాంటి వ్యక్తులకు సహాయం చేయాలి అని చెప్తుంది. ఇది పాజిటివ్ కామెంట్. ఇలా ఒక విషయం ఒకరికి పాజిటివ్గాను మరొకరికి నెగిటివ్గాను కనిపిస్తుంది. మనం వీలైనంత వరకు నెగిటివ్ విషయాన్ని కూడా పాజిటివ్గా ఆలోచించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.